నమస్కారం. ముందుగా మా మాజీ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ అయినటువంటి వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అలాగే సుదర్శన్ రెడ్డి అన్న గారికి కార్పొరేటర్, మరి నాయకులు ప్రముఖులు వెంటారెడ్డి అన్న గారు, కాళీగంజ్ అన్న గారు, మరి కాలనీ నుంచి చేసిన నాయకులు శ్రీరామన్న గారు, గోవిందరెడ్డి అన్న గారు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ సంజీవ్ అన్న గారు, ఉమేష్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంకా మస్తుగా చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి కొన్ని వార్తలు, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, పత్రికాముఖంగా వస్తున్నటువంటి వార్తలు ఒక రకంగా ఆందోళన గురి చేస్తున్నాయి, ఒక రకంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లలో బడంపేట కార్పొరేషన్కి ఎంత విలువ ఉందో, బడంపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేసిరో, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బడంపేటగా ఈరోజు మనం వార్తల్లో నిలవడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కొన్ని రోజులలో వచ్చేటువంటి వార్తలు మనిషికి చాలా అంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో, వాస్తవం ఎంత లేదో అధికారికంగా నిరూపణ అవుతుంది. కానీ ఒకసారి పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలు ఒకంత నాకనే కాదు, ఈరోజు నా గురించి నేను ఆలోచిస్తలేను. నేను ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత స్టాండర్డ్గా పనిచేసినో మీకు అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క అభివృద్ధి, కార్పొరేషన్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడం జరిగింది. కార్పొరేషన్లో ఎటువంటి సమస్య ఉన్నా ఒక మహిళ అని కూడా చూడకుండా నేను ఎక్కడ తిరిగినో, ఏ టైం అనక రాత్రనో పగలనక ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నానో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని చాలా ఆశీర్వదించారు, హర్షించారు మా అభివృద్ధిని. అలాంటి అభివృద్ధికి ఈరోజు ఈ మచ్చుతునక అనేది మనిషిని కలచవేస్తుంది, మనసుని విరగొడుతుంది. కాబట్టి నాకు ఈ యొక్క ఆందోళన అనిపిస్తుంది. ఈరోజు ఇది నాకు ఒక్కదానికే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లకు బాధ్యత వహిస్తున్నటువంటి మహిళా మేయర్లు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, ఎవరైనా అంటే ముందుకొచ్చి చేయాలన్నా కూడా ఈరోజు ఒక ఇబ్బందికరం పడే పరిస్థితి ఏర్పడొద్దని ఈరోజు నేను మీడియా ముఖంగా రావడం జరిగింది. ఎందుకంటే వార్తలలో వస్తున్నటువంటి కథనాలకి సమాధానం చెప్పే బాధ్యత నాది. ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా, మేయర్గా, మొట్టమొదటి మహిళా మేయర్గా ఈ కార్పొరేషన్ నాకు ఆశీర్వాదం ఇచ్చింది. కార్పొరేటర్గా గెలిపించి ఒక మేయర్ సీట్లో కూర్చోబెట్టి, అంటే ప్రజలు ఒకటి ఏం ఆలోచిస్తారు, ఎవరు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఒక కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందరూ కూడా ఒక భావంతో, ఈ మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు ఒక భావంతో నన్ను మేయర్గా ఎన్నుకొని వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయము. మమ్మల్ని మేయర్గా చేసినందుకు ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా 5 సంవత్సరాలు అభివృద్ధిని చేసి చూపించినాము. అది గత మా పాలక వర్గం యొక్క చిత్తశుద్ధి. మా పాలక వర్గం ఏ కాలనీలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని ఎవరు చూడలేదు.
అభివృద్ధి అంటే చేయాలి, మనము ముందుండాలి అని పని చేసినారు. మరి అదేవిధంగా ఈరోజు మీడియా ముఖంగా ముందుకు వచ్చిన ఏంటంటే ఈ ఆరోపణలు అనేది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవము మనం గమనించాలి. ఇది ప్రజలకు ఒక జవాబుదారీతనంగా ఈరోజు ముందుకొచ్చి చెప్తున్నా. ఒక కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఒక మేయర్ ఒక్కరే ఎక్కడ కూడా తీర్మానాన్ని అమలు చేసే ప్రసక్తి ఉండదు. అందరూ కలిసి కార్పొరేటర్లు అందరూ వారి వారి డివిజన్లలో వారి వారి కాలనీలలో పాత గ్రామాలలో కానీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక సమస్య ఉంది అని చెప్పేసి బిఫోర్ మీటింగే ఫ్లోర్ లీడర్లు అందరినీ పిలిచి ఫ్లోర్ లీడర్లతో పాటు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులతో తీసుకొచ్చినటువంటి లెటర్ ప్యాడ్లతోటి ఈరోజు డీఈకి గారికి కానివ్వండి, కమిషనర్ గారికి కానివ్వండి, ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైనే ఎస్టిమేషన్ వేసి ఎంతవరకు ఈ పని చేయగలుగుతాం అనేది ఎస్టిమేషన్ వేసి కొలతతో సహా తీసుకొని ఈ యొక్క అమౌంట్ కేటాయించడం జరుగుతుంది. కొన్నిసార్లు కొంచెం హెచ్చు తగ్గులు జరగవచ్చు. దానికి 100% అప్రాక్స్ ఒక్కోసారి 100% వేయాల్సి వస్తే ఒక్కోసారి హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అక్కడ అంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇట్లా ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఫస్ట్ కార్పొరేటర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళందరి కాలనీలకు సంబంధించినటువంటి సమస్యల మీదనే ఒక ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎజెండా కూడా కార్పొరేటర్లు అందరు ఇచ్చిన లెటర్లను ఆధారంగా చేసుకొని ఎజెండా రూపొందించిన తర్వాత అది ఆమోదించి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, సంబంధిత కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏమన్నా సవరణలు చేయాలన్నా అవకతవకలున్నా కలెక్టర్ ఆర్డర్స్ కంపల్సరీ ఉంటాయి. అది తీర్మానం రోజు కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ అయిన తర్వాతనే ఈ కౌన్సిల్ సమావేశం చేయడం జరుగుతుంది. అట్లా మేము ప్రతి ఒక్కటి కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఎంతమంది హాజరైనరో మీరు అందరూ రికార్డు తీసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకరిద్దరు వస్తేనో లేకపోతే కొంతమంది కార్పొరేటర్లు ఉంటేనో తీర్మానం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. 100% అన్ని మీటింగ్లకి 100%కి 99.9% హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిస్తేనే ఈ తీర్మానము మళ్ళీ కలెక్టర్ అప్రూవల్ కోసం పంపించడం జరుగుతుంది. కలెక్టర్ అప్రూవల్ తర్వాత వచ్చినాక టెండర్ ప్రక్రియని విడతల వారీగా టెండర్ ప్రక్రియను తీసుకొని పంపించడం జరుగుతుంది. దీంట్లో ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడినా అందరం ప్రత్యక్షంగా ఈ యొక్క ఎజెండాకి కట్టుబడి ఉంటాం. ఎజెండాలో పొందుపరిచిన అంశాలే తప్ప మిగతా అంశాలు చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. 2019 చట్టం ప్రకారము ఒక కలెక్టర్కి ఎవరైనా కౌన్సిల్ సభ్యులు కానీ, చైర్పర్సన్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, సభ్యులు కానీ ఎవరు ఏ అవకతవకలు చేసినా సస్పెండ్ చేసే అధికారాలు కూడా కలెక్టర్కు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులకు ఒక నోట్ ఫైల్ కానివ్వండి, ఒక చెక్ మేజర్ కానివ్వండి, చెక్ ఇష్యూ చేసే కెపాసిటీ కానివ్వండి ఎక్కడ కూడా ఈ చట్టంలో లేదు. ఇంకా అవినీతి జరిగింది అని అంటే అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది అధికారులు చూస్తారు. అధికారులు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ డివిజన్లో జరిగింది, ఏ డివిజన్లో అవినీతికి జరిగింది అంటే ఆ డివిజన్ కార్పొరేటర్ తెలియకుండా ఏ పనులు కూడా జరగవు. ఒక డివిజన్ కార్పొరేటరు ఆ డివిజన్ ప్రజలతోటి ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత అభివృద్ధి చేయడానికి ఆ డివిజన్ కార్పొరేటర్ తపన పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఒక్కసారికే నేను పరిమితం కాదు, మంచి పనులు చేయాలి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంచి పనులు చేసి మళ్ళీ కూడా మనం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్పొరేటరు ఏ పార్టీ ఉన్నా ఇండిపెండెంట్ అయినా సరే తపన పడుతుంటాడు. ఆయనకు తెలియకుండా ఆ డివిజన్లలో పనులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ పర్పస్ ఒకవేళ వరదలు వచ్చో లేకపోతే ఏదైనా అతలాకుతలమయ్యో కోవిడ్ టైంలోనో అట్లాంటప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే ఈ పని చేయాలి మీరు అన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా డైరెక్ట్
చర్యలు తీసుకోలేదు. బిఫోర్ 1 డే ముందు కాదు, 1 అవర్ ముందు అయినా సరే కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇచ్చి మనకు ప్రభుత్వం నుంచి కోవిడ్కి ఈ యొక్క చర్యలు తీసుకోవాలని వచ్చింది, ఈ ఆర్డర్స్ వచ్చినాయి, మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ప్రతి ఒక్కటి కార్పొరేటర్ దృష్టికి పెట్టి కార్పొరేటర్ల అనుమతితోటే చేయడం జరిగింది. కానీ వాళ్ళ అనుమతి లేకుండా ఏ పని కూడా చేయడం జరగలేదు. ఇదంతా వాళ్ళకు కూడా తెలుసు, ఇదంతా వాస్తవము, వాళ్ళందరికీ తెలుసు, మీ అందరు కూడా చూసి ఉన్నారు. ఈ ఎజెండా తప్పించి ఇంకా మిగతా అవినీతి జరిగే ఆస్కారం ఎక్కడ కూడా లేదు. ఒకవేళ జరిగితే 2020 నుంచి జనవరి 25 తారీఖు నుంచి 2025 జనవరి వరకు మా బాధ్యత. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏమున్నాయో మీకు అందరికీ తెలుసు. మేయర్లది, చైర్మన్, డిప్యూటీ మేయర్లది, కార్పొరేటర్లది పదవి అయిపోయిన తర్వాత అధికారుల పాలన వచ్చింది, స్పెషల్ ఆఫీసర్లను వేసిరు. ఈ స్పెషల్ ఆఫీసర్లు రెస్పాన్సిబిలిటీ వహించి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గొప్ప డిసిజన్ తీసుకునేటువంటి రైట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అలాంటి డిసిషన్ మేకర్స్ ఉన్నప్పుడు, అవకతవకలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క అధికారి చూసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని విచారించుకోవాలి. కానీ ఈ 1.5 year తర్వాత ఇప్పుడు ఇది జరిగింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా వీళ్ళు మా వాళ్ళు ఉన్నారా, అక్కడ వీళ్ళు ఉన్నారా, ఎవరున్నారా అని చూడలేదు. మా మేయరే ఉంది కదా, రేపు వాళ్ళ మీద ఇట్లాంటి అటాక్ జరగొద్దు అని ఎక్కడ కూడా అనుకోలేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవినీతి అక్రమాలకు ఎప్పుడు కూడా పాల్పడదు, పాల్పడిన వాళ్ళని కూడా వదిలిపెట్టదు. అందుకనే విచారణ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ ఏ అనుమానం వచ్చినా ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మేరకు మాకున్న పీరియడ్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, మేము కట్టుబడి ఉండే అవకాశం మాకుంది. పరిపాలన చేసినప్పుడు ఒక సీట్లో కూర్చొని బడ్జెట్ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా రూపొందిస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, మిగులు బడ్జెట్ ఏంది, లోటు బడ్జెట్ ఏంది అనేది అధికారికంగా ఒకసారి పదవి చేసిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది. ఈ అవగాహన లేని, ఈ పదవి చేయలేని వాళ్ళని ఎవరు ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ 400-500 కోట్ల అవినీతి అంటే అసలు 5 ఏళ్ల బడ్జెటే 500 కోట్లు కూడా కాలేదు. మరి అవినీతి 500 కోట్లు అంటే ఇక మరి వేసిన రోడ్లు, వేసిన డ్రైనేజీలు శూన్యమా? 2020కి ముందు కార్పొరేషన్ ఎట్లుంది, 2020 తర్వాత కార్పొరేషన్ 25 దాకా ఎట్లుంది మీరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడి బట్టగాల్చి మీదేస్తా ఇక అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారు అని మేము ఇక భుజాలు దడు అనుకుంటే కరెక్ట్ కాదు. ఇంకోటి వాస్తవం మీరు కూడా గ్రహించాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇవాళ మీరు సరే మేము ఏది మాట్లాడితే అదే చెప్తారు, ఎవరు ఏది మాట్లాడినా అదే రాస్తారు. కానీ ప్రజలకు జవాబుదారీతనము నేను కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ మేమేమంటున్నామంటే 5 సంవత్సరాలలో మేము పెట్టిన బడ్జెటే 430 కోట్లు. ఇంకా 450, 500 కోట్ల అవినీతి జరుగుతుంది. పెట్టిన అన్ని మీటింగ్ల తీర్మానాలు మినిమం ఒక 20-23 వరకు మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్లలో తీసుకున్నటువంటి బడ్జెటే 430 కోట్లు. దాంట్లో కరెంటు ఛార్జీలు, శాలరీస్, ఆఫీస్ స్టాఫ్ శాలరీస్, అందరివి కూడా శాలరీస్, ఈ యొక్క HNWS బిల్లులు, డంపింగ్ యార్డు షిఫ్ట్ చేసినందుకు ఈ బిల్లులు, ఇవన్నీ కలిస్తే ఒక నెలకి పర్ మంత్ 1,30,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓన్లీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో 1,30,00,000 ఓన్లీ జీతభత్యాలు, ఈ యొక్క కరెంటు ఛార్జీలు, డంపింగ్ యార్డ్ ఛార్జీలు వాటితే 1,30,00,000 అంటే దాదాపు ఒక సంవత్సరానికి 15 కోట్లు. 5 సంవత్సరాలకి ఈ అంచనా 78 కోట్లు. 5 సంవత్సరాలల్లో 78 కోట్లు ఈ యొక్క పనిచేస్తున్నటువంటి సిబ్బంది జీతభత్యాలు, డంపింగ్ యార్డు, ఈ సీసీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలిపి 78 కోట్లు. మరి ఇంకా అవినీతి ఎన్ని కోట్లలో జరిగింది అని అంటే ఇక అర్థం చేసుకోవాలి. మరి అభివృద్ధి జరిగింది, కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం. దీంట్లో ఇంకోటి, మనము
మన కార్పొరేషన్ నుంచి వచ్చిన జనరల్ ఫండ్స్ మన యొక్క ఎజెండాలో పెట్టిన వీటినే కాకుండా ఎస్ఎన్డిపి కాలువలు కట్టడం జరిగింది. అనుకోకుండా వరదలు వచ్చి చాలా కాలనీలు దెబ్బతిని చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యి ఆ వాటర్ ఎటు పోవాలనో తెలియక చెరువులు కూడా ఒక లెవెల్గా లేక ఆ లింకు చెరువులకి కూడా సంబంధించినటువంటి ఒక అధికారులు ఉన్నతాధికారులు ఎస్ఎన్డిపి కాల్వల ద్వారా ఈరోజు ఆ ఎస్ఎన్డిపి కాల్వ నుంచి నీళ్ళు పోవాలనే ఒక ఏదైతే స్ట్రక్చర్ తీసుకున్నారో ఆ స్ట్రక్చర్కి సంబంధించి జిహెచ్ఎంసి 65%, 60%, మన బడంపేట కార్పొరేషన్ 35%, 65-35% మనం బిల్లులు చెల్లించడం జరిగింది. ఆ ఎస్ఎన్డిపి పనుల బిల్లులు కూడా మన 35% ఎవ్రీ వర్క్కి ఎవ్రీ చెక్కుకి జిహెచ్ఎంసి ఇచ్చినటువంటి ప్రతి చెక్కుకి అటాచ్డ్ మన కార్పొరేషన్ చెక్ ఉంటేనే ఆ బిల్లు పాస్ అయింది. వితౌట్ కార్పొరేషన్ చెక్ లేకపోతే ఒక బిల్లు కూడా పాస్ కాలేదు ఎస్ఎన్డిపి కాంట్రాక్టర్లకి. ఇది కూడా ప్రజలు గమనించాలి, నాయకులు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, అది నాకు మాత్రం తెలియదు. ఒక మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు వాళ్ళే మున్సిపాలిటీని నడిపిస్తారా? దానికి సంబంధించిన అధికారులు ఉంటారా? అధికారులు ఉంటే ఏం చేస్తారు? కనీసం మీరు విలేకరులన్నా నా లాంటి వాళ్ళు ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు అయ్యా మేయరు కౌన్సిలర్లు అన్నప్పుడు కౌన్సిలర్లు వాళ్ళు కూడా వస్తారు కదా, ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళు మీటింగ్లు ఉండరు కదా, ఎంసీలు ఉన్నారు కదా. ఎంసీలు ఉన్నప్పుడు ఎంసీలు ఎందుకు వ్యతిరేకించలే? ఎంసీల తీర్మానం చేసే వరకే మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ ఉంటుంది. దాని తర్వాత బాధ్యత ఎవరిది? దానికి మున్సిపల్ కమిషనరు, దానికి సంబంధిత అధికారులు ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది? వీళ్ళు ఏమైనా చెక్ పవర్ ఇస్తారా? వీళ్ళు ఏమి అయినప్పుడు వీళ్ళకి ఏం అధికారం ఉంటుంది? ఒక విషయము మీరు కూడా అవతల వాళ్ళని అడిగినప్పుడు, అవతల వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇస్తున్నాం, ఒకరి మీద బద్లాం చేయాలనో ఏదో అని ఉన్నది. సరే, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, 10 మంది ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీలు ఏమైతే చేయాలో రోడ్డు మీద. ఒకవేళ వీళ్ళు ఏమనంటే వాళ్ళ ఫ్యామిలీలు ఒప్పుకుంటారా? పలానోళ్ళు చేయించారని చెప్పరా? ఒక్కరన్నా చెప్పరా? 10 మందిలో చెప్పిరా? మీకు ఎవరన్నా 10 మందిలో ఒక్కరన్నా ఇట్లా మేయర్ చేసిండ్రు, ఇట్లా కార్పొరేట్ చేసిండ్రు అని చెప్పి? ఇప్పుడు ఎవరో చేయమన్నారు అని అనేది కరెక్ట్ కాదు. అది మనం కూడా ఒక మీడియాలో మనం ఒక జవాబు తీసుకపోతున్నాం. పబ్లిక్లో ఇది అంతా చూస్తున్నారు కాబట్టి మనం కూడా జవాబుదారు. ఎందుకంటే మీరు ఇస్తున్నారు కాబట్టి, పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి దానికి మీరు కూడా జవాబుదారు. ఎందుకంటే ఇది అవునా కాదా అనేది కూడా మీరు కూడా గ్రహించి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు, కలెక్టర్ ఉన్నాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ, ఇప్పుడు ఈయన ఉంటాడు, ఎవరు ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు. వీళ్ళందరూ జీతాలు ఎందుకు ఇస్తారండి? వీళ్ళందరూ లేకుండా వీళ్ళు చైర్మన్ కౌన్సిలర్లే నడిపించవచ్చు కదా. మన ఇప్పుడు 430 కోట్ల బడ్జెట్కు 75 కోట్లు 78 కోట్లు సుమారు 78 కోట్లు శాలరీస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 350 కోట్లకు 325 కోట్లు 325 కోట్లల్లో ఈరోజు 5 సంవత్సరాల మున్సిపాలిటీ ఏం వర్క్ నడిచినాయి, ఎన్ని వర్క్లు నడిచినాయి? అయితే మున్సిపల్లో 400 కోట్లు సుమారు 200 కోట్లు అవినీతి అంటే ఇక పనులే ఏం చేయలేరా? మీరు చూస్తున్నారు కదా విలేకరులందరూ కూడా. ఇదంతా కూడా జరిగింది ఉన్నది కదా. ఎవరైనా కానీ ఎవరి ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏ లీడర్ చెప్పినా కానీ ఇన్వాల్వ్ కారు. ఎంతవరకు కావాలో అంతవరకు అవుతారు. వాళ్ళు బదలామయ్యి వాళ్ళ ఉద్యోగం పోయే వరకు కారు. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా నా అటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు అడగండి ప్లీజ్, దయచేసి. ఓకే. చేయని వాటికి బిల్లులు తీసుకురా, చేయని వాటికి బిల్లులు తీసుకుంటే అధికారులు ఎట్లా ఒప్పుకుంటారు? చేయని వాటి బిల్లు తీసుకుంటే ఈరోజు అధికారులు ఎంక్వైరీ చేసి మెజర్మెంట్ చేసి ఎంబీ రికార్డు చేసి ఎంబీ రికార్డులో ఏఈ డిఈ అందరూ ఓకే అన్నాకనే సైట్ విజిట్ చేసినాకనే ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటిది చేయని బిల్లులకు తీసుకురని వాళ్ళెవరో బట్టగాల్చి మీదేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నా, ఒక అవగాహన ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక పరిపాలన చేస్తే
ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని తెలుస్తుంది. కానీ అవగాహన లేకుండా చేయందే బిల్లులు తీసుకురా అని పదే పదే అనడము ఈరోజు మీ ఉనికిని కాపాడుకోవడం కోసము, మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసము, మేమున్నాము అని చెప్పుకోవడం కోసము తప్పితే ఏదో ఇవాళ లొల్లి పెడితే మీడియా ముంగట వస్తే రేపు నాకు పేపర్లలో వస్తుంది నా పేరు. అదేమున్నా అధికారులు అందుకే చెప్తున్నానా, చెయ్యని బిల్లులు అంటే నేను బాధ్యత, చెయ్యని పనులకు నేను 5 ఏళ్లకు నేను ఇంతకుముందే చెప్పిన. అందుకే 2020 నుంచి నా టర్మ్ ఎంత వరకు ఉందో నా టర్మ్ వరకు ఏమన్నా ఉంటే బాధ్యత నేను కానీ నా డివిజన్లో ఏ డివిజన్లో కార్పొరేటర్ కానీ వాళ్ళు బాధ్యత వహిస్తారు. కానీ మా టర్మ్ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలకు నేను బాధ్యురాలిని కాదు. ఎందుకంటే టర్మ్ అయిపోయినాక స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లకి నిధులు కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మనం అడ్డగోలుగా అట్లా ఏంటోనా అంటే రీజన్ బయటకు వచ్చినాకనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారులు అన్న నేనేమంటున్నా, అధికారులు వాళ్ళు సస్పెండ్ అయ్యిరు అంటారు, మీరు కరెక్టే అయ్యిరు. కానీ అది ఏ టాపిక్ మీద అయ్యిరు, ఏ సంగతికి అయ్యిరు అనేది అది వివరంగా పూర్తిగా వచ్చిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. దాని మీద వివరంగా రాంది క్లారిటీ మేము ఇవ్వలేము కదా. కమిషనర్ ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాత్ర ఏముంటుందన్న, అధికారులు ఒకరి దగ్గర నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, ఒక దగ్గర నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ తిరిగి తెప్పించుకోవడము అని అంటే అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కమిషనర్ వచ్చింది అనేది వాళ్ళకి తెలియాలి. నేను పదవి అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరోజు కూడా ఆఫీస్ సైడ్ పోయిన దాఖలాలు లేవు. నేను ఆఫీస్లోకి అడుగు కూడా పెట్టలేదు. అట్లాంటిది ఏ కమిషనర్లు వచ్చినా ఎవరు వచ్చినా నాకేం సంబంధము? ఇప్పుడు నేనైతే కావాలని తెప్పించుకున్న పరిణామాలు ఎక్కడ లేవు, నాకు సంబంధం కూడా లేదు. ప్రభుత్వ అధికారిని నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అవినీతి కమిషనర్ మాకు వద్దని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక పార్టీ పరంగా మీరు ఏం చెప్పాలి అన్న? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు నీతి నిజాయితీకి మారిపోయారు. ఎవరైనా వదిలిపెట్టరు, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టరు. ఒకవేళ అవినీతి చేసిండు, అక్రమాలు చేసిరు అనేది మా పార్టీ నాయకులు అనంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. ఎందుకంటే ఏ పరిణామంలో వాళ్ళు అనాల్సి వచ్చిందో, ఎందుకు అనాల్సి వచ్చిందో అది వాళ్ళ డిసిషన్. అది ఆ దాంట్లో నా పాత్ర ఏముంటుంది? నేనే అనేది ఏముంటుంది అందులో? నేనున్నప్పుడు వచ్చినటువంటి కమిషనర్లు కానివ్వండి, డిఈలు కానివ్వండి, ఏఈలు కానివ్వండి, ఎంతోమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇటు నుంచి బదిలీ మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేరే కాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చినా మీరు మీ రూల్స్ ప్రకారమే పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏదో తప్పు చేస్తే మేము సమర్థించిన దాఖలాలు ఎక్కడ లేవు. అది మీరు కూడా గమనించాల్సిన అవసరం. ఎజెండా వారీగా నా బాధ్యత. 2020 నుంచి 25 వరకు 5 సంవత్సరాల నా పీరియడ్లో ఒకవేళ జరిగినటువంటి అవినీతికి మా ఎజెండాలో ఉన్నటువంటి పాయింట్లకు ఏమైనా సంబంధం ఉంటే, అది కూడా జెన్యూన్గా ఉంటే నేను బాధ్యత వహిస్తాను. కాబట్టి బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కార్పొరేటర్లు మీరు కనుక ఏదైతే ఫండ్ రిలీజ్ చేసేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సూచన మేరకు చేసేదా, వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి అభివృద్ధి పనులు మీరు ముందుకు తీసుకెళ్ళారు? ఒకటి అదే చెప్తున్నాను. అందుకే తీర్మానం అనేది 2019 యాక్ట్ ప్రకారము తీర్మానం అనేది కార్పొరేటర్లు అందరు కలిసి నిర్ణయం తీసుకుంటేనే ఒక తీర్మానం జరుగుతుంది. ఒక మేయర్గా నేను ఒకదాని బుక్లో రాసుకొని తీర్మానం చేసే దాఖలాలు ఎక్కడ ఉండయి. వాళ్ళ డివిజన్లలో సమస్యలు, ఈ సమస్య మా డివిజన్లో ఉంది, ఈ సమస్యకి శ్రీకారం చుట్టాలి, ఈ సమస్య పరిష్కరించాలి అని అన్నప్పుడే అది ఎజెండాలో పెట్టి తీసుకుంటాము. నేను అదే చెప్తున్నా, పదే చెప్తున్నా. ఈ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలలో పనిచేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్స్ వచ్చినా ఇమీడియట్లీ మీరు ఈ యాక్షన్స్ చేయండి అన్నప్పుడు ఏ చిన్న విషయమైనా సరే
వాళ్ళ దృష్టిలో పెట్టి కార్పొరేటర్ల దృష్టిలో పెట్టి కార్పొరేటర్లు అవసరమైతే సమయం ఉంటే పిలిపించి మరీ వాళ్ళతోటి వివరించిన తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి తెలియకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఏ కార్పొరేటర్ ఊరుకోరు. ఎందుకంటే నువ్వు ఒకదానివే ఉన్నావు మేయరు, మా డివిజన్లో మేము కార్పొరేటర్లు ఉన్నాము, నువ్వు ఒకదానివే, మేము ఇప్పుడు వాళ్ళు వేస్తే గెలిస్తే మేయర్ అవుతాం, నువ్వు ఒకదాని డిసిషన్ తీసుకోనికి అధికారం ఉండదు. ఎప్పుడైనా ఫోన్ ద్వారానైనా మెసేజ్ ద్వారానైనా వాళ్ళకి ఇంటిమేషన్ కంపల్సరీ ఉంటుంది. 430 కోట్ల తీర్మానాలు జరిగినాయి. అందులో దాదాపు 300 కోట్ల వరకు కూడా పని జరగవచ్చు. ఈరోజు 13 కోట్లకు నేను సూత్రధారి అంటే 13 కోట్ల అంశం ఏంటి? అసలు 13 కోట్లు ఈ కాంట్రాక్టర్కి ఇవ్వాలని మేము అనుకుంటే గతంలోనే 300 కోట్లకే ఇస్తుంటాం కదా. మరి 300 కోట్ల అభివృద్ధి చేసినప్పుడు మరి ఈ కాంట్రాక్టర్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలే కదా. అందరూ కాంట్రాక్టర్లు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో అనుభవం ఉందా లేదా అది ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక కాంట్రాక్టరు రోడ్ వేసినా డ్రైనేజ్ వేసినా వాళ్ళకి అనుభవం లేకపోతే అప్పుడే బ్లాక్ లిస్ట్లో పెడతారు, లేదంటే టెండర్కి పాల్గొనియ్యారు. టెండర్ ప్రాసెస్ అధికారులు చేస్తారు. ఇది వాళ్ళకి ఆఫీసర్లకు సంబంధం. ఆ నాణ్యత ఉంది లేనిది అనేది నేను పోయి చూస్తే నాణ్యత లేదని నేను అధికారులకు చెప్పలేను కదా. అధికారుల గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారమే ఇది జరుగుతుంది. ఓపెన్ టెండరు ఇంకోటి, నేను తీసుకుపోయి నువ్వే ఈ టెండరు నేను నీకే ఇస్తా, నీ పని చేపిస్తా అని నేను చెక్ రాసేది ఎక్కడ ఉండదు. అట్లీస్ట్ నేను నోట్ ఫైల్ పెట్టేది కూడా ఉండదు. ఇంకా అట్లాంటప్పుడు నేను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా? ఎంతోమంది కాంట్రాక్టర్లు ఒకటే మున్సిపాలిటీలో చేస్తారు, 2 మున్సిపాలిటీలలో చేస్తారు. వాళ్ళకి అవకాశము ఎక్కడ అంటే ఇది చేయాలని పని ఉంది అన్నప్పుడు కమిషనరు ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ కింద ఇది చేయాలన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు ఇన్ఫ్లుయెన్స్ తోటి చేస్తుండొచ్చు. కొంతమంది 10 కార్పొరేషన్లలో టెండర్లు వేస్తారు. అది ఓపెన్ టెండర్ కాకుండా ఏదో పేపర్ రాసి మేము టెండర్ వేసుకునేది ఉండదు కదా. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇంకొక మాట అన్నారు మీరు, అది మాకు అసలే అవసరం లేదు. మేము ఏది ఉన్నా అవుట్ రేట్గా ఉంటాము. ఈరోజు ఈ 5 ఏళ్ళ ముందు వచ్చి నేను రాజకీయం చేస్తలేను, 20 ఏళ్ళ నుంచి ఉన్న రాజకీయంలో. అదే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే 24 సంవత్సరాలకే సర్పంచ్ అయిన నేను. ఇది ఒక బాలాపూర్ రెవెన్యూ ఒక మున్సిపాలిటీతో సమానం, మేజర్ గ్రామ పంచాయతీ. మీ అందరూ తెలియాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మేజర్ గ్రామ పంచాయతీ. ఇంత పెద్ద పంచాయతీకి సర్పంచ్గా చేసిన నేను అవినీతి చేయాలనుకుంటే 20 ఏళ్ళ కిందనే చేస్తుంది. 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒక మచ్చ రాలేదు. అది అందరూ గమనించాలి, ప్రజలందరూ కూడా తెలియాలి. అలా మీకు ఒకటే అంటే మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ మాటలు బాధ్యత 5 ఏళ్ళ తర్వాత వేస్తే అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసరు వాళ్ళ పైన ఉన్న సుపీరియర్ ఎవరున్నా వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఇది ఎవరో అంటే నేను పోయి ఆఫీస్లో నేను పోయి చెప్తేనే ఎవరు చేయరు. ఎందుకంటే కష్టపడి ఒక ఉద్యోగి ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఎవరు కూడా నేను సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోాలని ఎవరు కోరుకోరు. నువ్వు చెప్తే నేనెందుకు చేస్తా, నువ్వు చెప్పింది నేను చేస్తే నేను సస్పెండ్ అవుతా అని ఒకవేళ వాళ్ళ దృష్టికి ఉంటే వాళ్ళు ఎందుకు చదువుకొని ఎగ్జామ్ రాసి ఈరోజు ఆఫీసర్లు అవుతారు? ఆఫీసర్లు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది మైండ్లో, ఎందుకంటే జెన్యున్గా చేయాలి మేము. ఇప్పుడు జెన్యున్గా చేయకపోతే వాళ్ళ ఫ్యూచర్కే ఎఫెక్ట్ కదన్నా. ఇది రాజకీయం కాదు, అఫీషియల్ వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళు ఒక స్ట్రాంగ్గా నిలదొక్కున్నారు అని అంటే, ఒక ఆఫీసర్ అయ్యిందంటే వాళ్ళ ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి దెబ్బతీస్తారు. వాళ్ళకి తెలియదా? ఈ 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ వాళ్ళు పర్మనెంట్గా ఈడ కాకపోతే ఇంకో దగ్గరనో అయితే ఉంటారు కదా. వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళ బాధ్యత మర్చి మాత్రం వాళ్ళు పని చేయరు కదా. వాళ్ళ అంతరాత్మకి వదిలేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ విషయము? ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచించిన. ఈ కాలనీలో పెట్టొద్దు, ఆ కాలనీలో పెట్టొద్దు అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఒక కాలనీ మనకు ఫేవరు, ఇంకో కాలనీ మనకు ఫేవర్ కాదని ఆలోచించలేదు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని కాలనీలలో రోడ్లు వేయాలనుకున్నప్పుడు
దానికి సరిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా, వాటర్ పైప్ లైన్ ఉందా, ఈ రెండు చూసి మాత్రం రోడ్లు అవి అయినాకనే పెడతామనే ఒక్క కండిషన్ మాత్రం పెట్టొచ్చు. ఎందుకంటే ఒక సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది నాకు, ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి అవి పెట్టొచ్చు. కొన్ని అవసరం అనుకుంటే వేయొచ్చు. కానీ నేను పర్టికులర్గా ఇదే చేసిన, పర్టికులర్గా అదే చేసిన అంటే 5 సంవత్సరాలు కార్పొరేటర్లుగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డివిజన్లలో వాళ్ళ కాలనీలకు సంబంధించి ఎన్నిసార్లు కాలనీ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టిరు, ఎన్నిసార్లు కాలనీ వాళ్ళని పిలిచిరు, వాళ్ళకి తెలవాలి, వాళ్ళ అంతరాత్మకు తెలవాలి. అవి నేను మళ్ళీ చెప్పడం అనేది హాస్యాస్పదం అవుతుంది. వార్డులలో అభివృద్ధి మీరు మేయర్ ఒకటే చేసిందని ఒప్పుకోరు. మళ్ళీ మీరు పట్టించుకోకపోతే ఆ డివిజన్లో కూడా నేనే పట్టించుకొని అభివృద్ధి చేసినాను ఒప్పుకోరు. మరి గవర్నమెంట్ స్కూల్లో 40 లక్షలు పెట్టి ఖాళీ చేసిరని మాట్లాడుతున్నారు. ఇక అంతకంటే నీచమైన దిగజారుడు మాటలు అయితే ఇంకో వ్యక్తులకు రావు. ఇక ఆ వ్యక్తి వచ్చిండంటే ఇక ఆ వ్యక్తి ఎసంటోడో మీకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇక జెండాలు జింపుడు ఆ కటౌట్లు జింపుడు వాళ్ళకి అలవాటే. అట్లా కూడా బట్టలు కూడా చింపుకుంటారు వాళ్ళు. ఇక ఏం చేస్తాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అదే చెప్తున్నా 40 లక్షలు మేమేం చేసినాము. గతంలో శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత మన కార్పొరేషన్కి ఇనాగ్రేషన్ పనులకు వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ గారు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ గురించి టాపిక్ తీసినప్పుడు మినిస్టర్ గారు అట్ ద సేమ్ టైం అక్కడనే అనౌన్స్ చేసిండు, ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండొద్దు, మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయగానే డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, అక్కడ లేని కార్పొరేటర్లకు కూడా సంబంధం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంత్రి గారు చెప్పిన ఆజ్ఞ కాబట్టి చేయాల్సి వచ్చిందని ఇమ్మీడియట్గా మేము తీర్మానం తీసుకోవడం జరిగింది 40 లక్షలకి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ నాయకుడు ఏం చేస్తాడంటే తీర్మానం అయిన తెల్లారే ఇవాళ తీర్మానం అయితేనే ఉంది, రేపటి నుంచే పనులు జరగలే, 40 లక్షలు పోయినాయి, పనులు జరగలే, 40 లక్షలు ఎక్కడ పోయినాయిరా బాబు, 40 లక్షలు ఏడికి పోయినాయి? అసలు టెండరే కాలేదు. అప్పటికి ఆయన వార్తలకు ఎక్కినప్పుడు టెండర్ కాలేదు. లాస్ట్ డిసెంబర్లో టెండర్ అయింది, వర్క్ స్టార్ట్ చేస్తారు. 25లో టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేసిరు వీళ్ళు, ఎవరు కాంట్రాక్టర్. అది కూడా డి గారు అధిక ఆదేశాల మేరకే గవర్నమెంట్ టాయిలెట్లు మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఒక టాయిలెట్ని కొద్దిగా ఆపి ఇంకొక టాయిలెట్ చూసేసి, ఎందుకంటే 500-600 మంది పిల్లలు ఒకటేసారి ఇంటర్వెల్ టైంలో బయటికి పోలేరు. ఏ బహిరంగ ప్రదేశాలలో పోతారు? ఒక సైడ్ ఆపి ఒక సైడ్ చేస్తాని వాళ్ళు నిర్ణయం తీసుకున్న అది అధికారులు ఉన్నప్పుడు జరిగింది. కానీ గత సంవత్సరం నుంచే ఎప్పుడైతే మన ఇది తీర్మానం అయినప్పటి నుంచే 40 లక్షలు అవినీతి 40 లక్షలు అవినీతి. జాగ్రత్త నోరు. ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా పిచ్చి కూతలు ఊయొద్దు. కండవలు జెండాలు చింపినట్టు బట్టలు చింపుకొని అరుస్తే టెంట్లు వేసుకొని కూర్చుంటే నేను సమాధానం చెప్పను. నేను ఒక డిగ్నిటీ పర్సన్ని, తెలుసా ఆ విషయము. నేను అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాము. నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి కాకిలకు కొడితే నేను ఒలరాలంటే ఒరలను. నిజాలు తెలుసుకోవాలి. టెండర్ అయిందా కాలేదా, అవినీతి జరిగిందా జరగలేదా అని వెంటనే డీకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి 40 లక్షలు తిన్నారు అని అంటే ఇక గురిగింజ ఆ శాస్త్రం ఉంటుంది కదా, అది మనకు అవసరం లేదు. కాకపోతే ఎందుకంటే ఒకరి మీద ఒక మహిళ ఉంది, ఇక అదనంగా దొరుకుతుంది అని చెప్పేసి కౌంటర్ వేసి, అయితే నేనేం చెప్పినా తోటి రిజల్ట్ తీసుకున్నాక అసలు ఇది ఇంకా ఎంబీ రికార్డే కాలేదు మేడం, మొత్తం పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా పని కాలేదు, పని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మేము సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినటువంటి టాయిలెట్స్లు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ పని చేస్తూ ఉంటే ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం కూలగొడదాము, లేదంటే కొంచెం మోడర్న్గా బేస్ చేసుకొని చేద్దాము. కానీ 40 లక్షలు అనేది కాదు, ఓన్లీ 31 లక్షకు సంబంధించినటువంటి 31 లక్షనే ఈరోజు టెండర్లో వచ్చింది. మరి 31 లక్షలతోటి మోడర్న్గా మన నల్లాలు కానివ్వండి, వాష్ ఏరియాలు కానివ్వండి, అన్నిటినీ అభివృద్ధి చేస్తామని కాంట్రాక్టర్ చెప్తే డి గారు పరిశీలించారు. అది ఇంకా ఎంబీ రికార్డు ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంబీ రికార్డు కాలేదు. అట్లాంటిది 40 లక్షలు తిన్నారు అంటే మరి నువ్వు తినాలనుకుంటున్నావేమో, అందుకే ఇంకోరి మీద అబాండం వేస్తున్నావు. అందులో మన కమిషన్ కావాలని అడుగుతుర్రేమో వాళ్ళ కోసం.
అవినీతి జరిగిందంటే ఎంబీరీ గారు అయితే చెక్ తీసుకున్న వివరణ తర్వాత ఇచ్చారు కదన్నా, అధికారులు వివరణ ఇచ్చారు కదా. నేనైతే చెక్ ఇప్పుడు రిలీజ్ అయినాక అధికారులు అయితే చేయనప్పుడు పని చేయకపోతే కదా చెక్ తీసుకోకపోయా. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక వెన్నుముక లాంటివి. మన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారు. కానీ ఈరోజు అట్లా లేదు. మిడిల్ క్లాస్ పిల్లలు కూడా వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది, పిల్లలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. కానీ వాళ్ళకుండే బడ్జెట్ తోటి వాళ్ళకి చేయాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చే ఫండ్స్ సరిపోవు. ఈ రిజల్ట్ అనేది అంటే స్ట్రెంత్ అవుతుంది కదా, విద్యార్థులు అనేది అదనంగా పెరుగుతున్నారు కాబట్టి అనేకమైనటువంటి భారము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళని ఈ మన నాయకుల కోరిక మేరకే కానివ్వండి, విద్యార్థులు పడుతున్న అవస్థలను చూసి కానివ్వండి మేము పెట్టడం జరిగింది. వాళ్ళకు వచ్చిన ఆ 10 లక్షలు మెయింటెనెన్స్కి కానివ్వండి, వీళ్ళని స్కావెంజర్కి కానివ్వండి, ఆ యొక్క స్కూల్ ప్రమిసెస్ మెయింటెనెన్స్కి కానివ్వండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకున్నది. అయితే పాలకవర్గం మా పాలకవర్గంలో జరిగిన అవినీతికి మాత్రమే మేము బాధ్యత వహిస్తాము. తదుపరి స్పెషల్ ఆఫీసర్ పాలనకు సంబంధించిన అవినీతి మాకు సంబంధం లేదన్నారు. మరి రఘు అనేది ఆయన ఎవరి పీరియడ్ లో పనిచేసాడు? ఆ పీరియడ్ లో సంబంధించిన ఏమైనా బాధ్యత వహిస్తామని చెప్తున్నా కదా. ఆ పీరియడ్ మొత్తం ఆనాడు చిత్తశుద్ధితోటి ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. ఎవరు అవినీతి పరులు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. ఇది పార్టీ బేస్ కాదు. ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. మేమున్నటువంటి పీరియడ్లో అవకతవకలు ఏమైనా జరిగినా, మా ప్రమేయం ఏమన్నా ఉన్నా మేము కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఏ డివిజన్లో ఏ కార్పొరేటర్ డివిజన్లో జరిగినా ఆ కార్పొరేటర్తో పాటు మేము బాధ్యత వహిస్తాము. ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎవరిని ప్రోత్సహించి ఎవరిని ఎన్కేసుకొచ్చే ప్రభుత్వం కాదు. కాబట్టి మేము మా పీరియడ్లో జరిగినటువంటి విషయాలకు, మా పీరియడ్లో జరిగినటువంటి అవినీతి ఏదైనా ఉంటే దానికి బాధ్యత మేము వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మిగతా 1.5 ఇయర్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు శ్రద్ధ వహించాలి. ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఫోకస్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందా అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు మళ్ళీ కూడా ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఇవాళ ప్రజాప్రతినిధులే కాదు, అధికారులు ఉంటే కూడా 100% అభివృద్ధి జరుగుతుంది అనే మెసేజ్ కూడా అధికారులు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలకి ఎవరు తప్పు చేసినా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సింది. దానికంటే గొప్పగా నేను చెప్పేదాన్ని ఏం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. అంటే ఆరోపణలు మేము పై వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు చూసి నడుచుకునేటువంటి వ్యక్తి చిగిరింత పార్యత నరసింహారెడ్డి అని మా పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు. వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు నేను పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి ఉంటా, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా.